హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ ఫ్రై అండి. సొరకాయ కూర తినడానికి చాలామంది ఇష్టపడరు. మనం పులుసు కానీ లేదా టొమాటో కానీ వేసుకొని కర్రీలాగా చేసుకుంటాము. చాలామంది సొరకాయ అంటేనే అమ్మో ఈరోజు సొరకాయ అని ఫీల్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ సొరకాయ ఫ్రై అండి. మనం తింటుంటే సొరకాయ తిన్నట్టే ఉండదు, ఆలు ఫ్రై తింటున్నట్టుగా ఉంటుంది. సో దానికోసమైతే నేను సొరకాయ ముక్కల్ని ఒక 2 కప్పుల వరకు ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అందులో మనం పసుపు ఒక హాఫ్ స్పూను, ఒక స్పూన్ సాల్ట్ వరకు వేసి ముక్కలకు బాగా పట్టించుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. దానంతట అదే వాటర్ డివైడ్ అవుతుంది 10 నిమిషాల తర్వాత మనం మనకి వీలైనంత వరకు వాటర్ తీసుకొని పిండేసి ముక్కలు విడిగా పెట్టుకోవాలి. మొత్తం ఏం తీయనక్కర్లేదండి. ఎందుకంటే మనకి సొరకాయలో 90% వాటరే ఉంటాయి. సో అందుకనే మనకి సొరకాయ కర్రీ హెల్త్కి చాలా మంచిది. అసలు స్కిప్ చేయకూడదు. మనం హెల్దీ లైఫ్ స్టైల్ పాటించాలంటే సొరకాయ కూర, కీరా, దోసకాయ కూర కానీ అలాంటివి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి డైట్ చేసే వాళ్ళకు కూడా. సో అందుకనే సొరకాయ కూర అప్పుడప్పుడు తింటూ ఉండాలి. తర్వాత అయితే నేను ప్యాన్ పెట్టుకొని పోపు గింజలు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు తీసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. మరీ ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదండి, ఎందుకంటే మనకి సొరకాయ ముక్కలు కూడా ఫ్రై అవ్వాలి కదా. సో అందుకని కొంచెం ఫ్రై అయిన తర్వాత మన సొరకాయ ముక్కలు కూడా వేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ముక్కలు అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవైతే చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. 10 మినిట్స్లోనే మనం వాటర్ తీసేసుకున్నాం కాబట్టి చక్కగా ఫ్రై అవుతాయి. అందులోనే నేను ఒక స్పూన్ గార్లిక్ పేస్ట్, ఇంకో స్పూను జీరా ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా 5 మినిట్స్ తర్వాత ఒక స్పూన్ కారం వరకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇక లాస్ట్లో అయితే 2 స్పూన్ల వరకు నేను కొబ్బరి వేసుకున్నాను. కొబ్బరి పొడి వేసిన తర్వాత అసలు కర్రీ టెక్స్చరే మారిపోతుంది. మొత్తం మనకి ఆలు ఫ్రై ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. రెసిపీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈరోజు రెసిపీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.